ఇంట్లో వాళ్ళైనా ఎక్స్‌ట్రా ఒక గంట పడుకొనిస్తారేమో గానీ, ఈ సూర్యుడు నన్నసలు పడుకోనివ్వట్లే. పొద్దున్న మొహం మీద ఎండ కొడుతున్నాడు. లేమ్మా నేను డ్యూటీ ఎక్కి చాలా సేపయింది. నువ్వు ఎంత పుట్టిల్లు అయితే మాత్రం అంతసేపు పడుకుంటావా అంటున్నాడు. ఆ! ఏడవకులే వస్తున్నా అని చెప్పి ఇంక పైకెళ్ళా అన్నమాట. ఇంక వాకింగ్ చేద్దామని ఇంక టెర్రస్ పైకొచ్చా. సూర్యుడు లేపితే లేపాడు గానీ, ఈరోజు వ్యూ అయితే చాలా బావుంది. నేచర్ గూడా హెచ్‌డీ ప్రింట్‌లో మూవీ షో ఏస్తున్నట్టు అనిపించింది. అంత క్లారిటీగా ఉంది. మా హస్బెండ్ ఎప్పుడు అంటా ఉంటారు, "అంత వయ్యారంగా నడుస్తావు దాన్నెవడైనా వాకింగ్ అంటారా" అని. అవును దీన్ని వాకింగ్ అనే అంటారు. ఫాస్ట్‌గా నడిస్తే జాగింగ్ అవుతది కదా! వాకింగ్ ఎందుకవుతది అని ఎప్పుడు వాదిస్తూ ఉంటా అనమాట. సరేలే మీరే చెప్పాలి దీన్ని వాకింగ్ అంటారా? లేదా ఇంకేమైనా అంటారా అని. ఊరంతా చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారనమాట. ఇప్పుడు మా చిట్టి పొట్టి గార్డెన్‌ని చూపిస్తారండి. ఇదే మా గార్డెను. చాలా క్యూట్ అండ్ స్వీట్ గార్డెన్ అనమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఆహ్, దా ఆ కొమ్మలన్నీ పాకేస్తున్నాయి బయటికి. బట్ మాకు స్పేస్ లేక ఇంక అక్కడే ఇరికించేసాం అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చిందండోయ్! దీనికి ఫ్రూట్ ఎప్పుడొస్తదా అని నేను 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి ఈరోజొచ్చింది. లాస్ట్ ఇయర్ క్రాప్ స్టార్ట్ అయింది గానీ, నేను ఆ టైంలో ఇక్కడ లేననమాట. మొత్తానికి నేను చూసేసాను దీని ఫ్రూట్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకలా సూర్యుడితో కాసేపు ముచ్చట్లు పెట్టేసి ఇంక కిందకొచ్చేసా. నేను పైకెళ్ళి కిందకొచ్చేలోపు మా అమ్మ టిఫిన్ రెడీ చేసేసింది. వడ ఇంకా మటన్ కర్రీ. ఇంకా ఫుల్‌గా కుమ్మేసా అన్నమాట.